టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 7వ తారీఖు బుధవారం. ఈరోజు శ్రావణ శుద్ధ తదియ రాత్రి 10 గంటల 6 నిమిషాల వరకు, తదనంతరం చవితి తిథి ఉంటాయి. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి పుబ్బా నక్షత్రం రాత్రి 8 గంటల 30 నిమిషాలు, తదనంతరం ఉత్తర నక్షత్రం. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడం అనేది అయితే కనిపిస్తోంది. ఈ అన్నాల నుంచి ఎదురు చూస్తున్న సమస్య అయితేనేమి, కొలిక్కి రాని సమస్య అయితేనేమి, వాటి నుంచి కూడా ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక శ్వాసకోశకి సంబంధించిన కానీ, కఫానికి సంబంధించిన కానీ కొంత చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏవి లెక్క చేయకుండా వేరు యొక్క మనోరథాలు ఏవైతే ఉంటాయో వాటిని సాకారం చేసుకోవడానికైతే కనుక ఈరోజు ఖచ్చితంగా అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థికంగా ఎక్కువ అభివృద్ధిలోకి రావడం అనేది అయితే ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం ఇటు భార్య లేదా సంతానపరంగా ఏమైనా సరే చిన్న సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఇంకా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు కొంతవరకు దూరంగా ఉండటం అనేది అయితే మంచిది. వ్యక్తిగత వృత్తుల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈరోజు ఎంతో కొంత లాభం పడడానికి కానీ, కొత్త ప్రముఖ వ్యక్తులతో వీరి యొక్క పరిచయాలు బలపడడానికి కానీ ఈరోజు దోహదం అవుతుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వీరభద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి మాత్రం ఈరోజు బయట ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ ఇంట్లోని ఏదో రకంగా సమస్యలు కొంతవరకు తలెత్తడం అనేది ఉంటుంది. ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి మరొక సమస్య వెంటాడుతూ ఉండటం అనేది కొంత వీరిని మానసికంగా అలజడికి లోనేలాగా చేయటం అనేది కూడా కనిపిస్తుంది. దైవారాధన పట్ల ఎక్కువగా మోజు చూపించడం, ఆసక్తి చూపించడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మంచి జరుగుతుంది. అనుకూలకంగానే వీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలమవుతాయి. ఇక తర్వాత వచ్చేప్పటికి ఆర్థికంగా నియంత్రణ ఈరోజు కూడా లేకపోవటం, ఎంతో కొంత ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇష్ట వ్యక్తులను కలుసుకోవటం, ఇష్ట పెట్టుత్రాల్లో పాల్గొనటం ఇవి ఈరోజు వీరికి కొంతవరకు సంతృప్తినిచ్చే అంశాలుగా ఉండిపోతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా అచ్చితూచి అడుగు వేయవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సింహరాశి ఉండి ఎవరైతే ధన కారకుడు బుధుడు ఈ రోజు నుంచి వక్రగతి పట్టడం, తద్వారా రావాల్సిన డబ్బులు సకాలంలో రాలేకపోవటం, డబ్బు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన సమస్యలు ఎదుర్కోవటం, ఈ రకంగా కొంత ఇబ్బందులు పడటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ దైవానుగ్రహం మెండుగా ఉండటం వల్ల ఎలాంటి ఇరుకైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మెరుగ్గా బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగంలో రాణింపు కలగటం అనేది అయితే ఉంది. ఆర్థిక సవాళ్ళు ఇన్నాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక నిశ్చితమైన రూపానికైతే తీగొచ్చుకోగలుగుతారు. ఇంకా అమ్మగారి ఆరోగ్యం అయితే కూడా అకస్మాత్తుగా ఏదైనా సరే కొంతవరకు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక దూర ప్రయాణాలు, తర్వాత వివాహం కోసం చేసే ప్రయత్నాలు, ఇలా ఏదైనప్పటికీ కూడా ఈ రెండు అంశాలకి ఎవరైతే వాటిలో ఉన్నారో వారికి ఈరోజు ఒక రకమైన కొంత ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు ఏది అనే దాంట్లో కొంతవరకు మీమాంస కలగటం అనేది, అందులో ఏది చెయ్యాలి ముందు ఏది వదిలేయాలి అనే దాంట్లో ఒక నిశ్చితమైన అభిప్రాయానికి అయితే రాలేకపోవడం అనేది అయితే ఉంటుంది. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అవి తలకు మించిన భారం అవటం అనేది కూడా వీరికి లోపల ఆందోళనకరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా భూములు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా అలాంటి వాటికి మేము చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది.
ఇక ఏవైతే రుణానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోగతి లభించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవటం, పొందవలసినవేవి కూడా సకాలంలో పొందలేకపోవటం, దాని ద్వారా లోపల ఏదో రకమైన ఒక అనిశ్చిత స్థితి, గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక నీటికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి అభివృద్ధి, శ్రేయోదాయకమైన సంఘటనలు చోటు చేసుకోవడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో వ్యాపారంలో కొంతవరకు మంచి మార్పులు పొందడానికి కూడా ఈరోజైతే ఎక్కువ ఆశాజనకంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవం పడేలాగా కూడా కనిపిస్తోంది. ఇక దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఆకస్మికంగా ఏర్పడవచ్చు. ఇంకా నాన్న వైపు ఉండే బంధువుల పరంగా కూడా ఏవైనా సరే ఈరోజు కొంతవరకు వ్యతిరేక వార్తలు వినటం కానీ, లేదా వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీరికి రుచించకపోవటం కానీ, ఈ రకంగా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తోంది. ఇంకా భార్య భర్తల మధ్య కూడా ఈరోజు సమన్వయం కొంతవరకు లోపించవచ్చు. తద్వారా ఇంట్లో ఏదైనా సరే ఒక గందరగోళ పరిస్థితులకు తావివ్వచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మకర రాశి వారికి గత 2 రోజులుగా ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులు ఏవైనా ఉంటే వాటి నుంచి ఈరోజు ఎంతో కొంత ఉపశమనం లభించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక వ్యాపార రీత్యా అయితేనేమి, లేదా వీరి యొక్క వ్యక్తిగత ఆనందాల కోసం అయితేనేమి, ఏవైనా సరే కొంతవరకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే చోటు చేసుకుంటే ఆ ప్రయాణాల్లో వీరికి ఎంతో కొంత ఆనందం కలిగించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక భార్య నుంచి రావాల్సినవి ఏమైనా సరే మనకి సకాలంలో రాలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఆ వ్యవహారాలు ఈరోజు ఎంతో కొంత వీరికి సానుకూలకంగా వెళ్ళేలాగానే వారి యొక్క ప్రొసీజర్స్ అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు మనం పనిచేయడం మీదే దృష్టి పెడితే కనుక ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది ఈరోజు మీకు ప్రత్యక్షంగా అనుభవంలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే మనం చెయ్యని వాటికి కూడా ఒక్కోసారి ఈరోజు నిందలు పడవలసిన పరిస్థితులు కూడా ఆకస్మికంగా ఏర్పడవచ్చు. బయట నుంచి రావాల్సిన ధనం కానీ, గౌరవం కానీ, గుర్తింపు కానీ అవేవి కూడా ఈరోజు పొందలేక ఎంతో కొంత వాయిదా పడవచ్చు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఉన్నవి నడిపించుకుంటూ వెళ్ళటమే తప్ప మనం పెద్దగా ప్రయోజనాన్ని ఆకర్షించి చేయాల్సిందైతే కనుక ఏమీ ఉండదు. ఈరోజు మనం సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉండే అనురాగం కూడా ఎంతో కొంత ఈరోజు మరింత ప్రస్ఫుటం అవటం అనేది, లేదా గతంలో వీరిద్దరూ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఎంతో కొంత ఈరోజు ఒక ఒప్పందానికి రావడానికి కూడా ఆస్కారం అయితే లేదు. ఇంకా ఏదైనా సరే ఉద్యోగ విషయాల్లో కూడా కొంతవరకు మంచి మార్పులు, ఒక్కోసారి దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ఇక సంతానం విషయంలో వారు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పు అయితే ఉండదు. వారి పరంగా ఎంతో కొంత వ్యాకులత తప్పదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.